నీ కృపను బట్టి నాయన ఇదిగో నాయన ఈ దిన కాలంలో నాయన ఇదిగో నాయన ప్రాంతమంతా నాయన రక్షణ పొందడానికి నాయన ఇదిగో మీ దాసులు మిఖాయేలు గారి ద్వారా ఏర్పరిచిన ఈ మందిరంలో తండ్రి నాయన ఇదిగో నాయన ఈ యొక్క సేవకులు కూడికి ఏర్పాటు చేసినందుకు మీకు అనేక వందనాలు, మీకు స్తోత్రాలు రాజా. వచ్చిన దైవజనులందరినీ దీవించండి, ఆశ్రయించండి, ఆ సంఘాలను దీవించండి. అలాగే నాయన ఆ సంఘ పరిచయం విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఇదిగో ప్రభావ మరియు ప్రభావ ఇంకా నాయన రావాల్సిన దైవజనులు మరి ప్రయాణంలో ఉన్నారు, వారిని కూడా నాయన సకాలంలో తోడుకోండి. అలాగే నాయన ఈ కూడిక నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నాయన మీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ ఆస్తులు మీ ప్రియులు మిఖాయేలు గారిని వారి యొక్క సతీమణి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయాన్ని నాయన జ్ఞాపకం చేసుకొని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వారికి ఇచ్చిన ఎదురైన ఎల్లవెల్లి, అలాగే ప్రభావం మాయిపాడు, అలాగే నాయన వెంకటరామనుగుడు, ఈ 3 ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో కూడా పెరిగిన సంఘాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎక్కడో అనేక ప్రాంతాలకు అయినా వీరి యొక్క పరిచర్య విస్తరింపచేయమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన మందిరం విషయంలో మరి నాయన ఇంకను మరి నాయన కావాల్సిన నాయన ఇదిగో ఆర్థిక వనరులు మీరు సమకూర్చి ఈ మందిరాన్ని నాయన చక్కగా నిర్మాణం చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ ప్రాంతవాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అస్వస్థతలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరికీ స్వస్థత చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన మరి మా భారతదేశంలో జరుగుతున్న సేవను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఇది మతము ఇది మార్గం కాదని ఎన్నో వ్యతిరేకతలు సృష్టిస్తూ ఆయన సాతాను చేస్తున్న గరిబిలను ఏస్తూ నామంలో బయపరచండి తండ్రి. ఎవరైతే వ్యతిరేకతలు సృష్టిస్తున్నారో తండ్రి వారందరూ హృదయాలను తెరిచి యేసే రక్షకుడు, ఆయన ద్వారైనా మాకు పరలోక రాజ్యానికి ఆయన మరి మార్గమని తెలుసుకుని ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆయన తెలుసుకుని ఆయన మరి వారు కూడా ప్రకటించి వారు కూడా రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నారు. అలాగే ప్రభావ ఎదుగురైనా ఈ వాతావరణాన్ని కూడా చక్కదిద్దండి. అలాగే ప్రభావ ఎదుగురైనా మీ కృపను బట్టి ప్రతి నెల మరి క్రమం తప్పకుండా విదాసులు మరి నాయన సేవకులను పిలిపించి మరి నాయన ప్రార్థన పొడికి పెట్టించి నాయన అక్కడ సంఘానికి నాయన మరి దీవులు ఆశీర్వాదం పొందడానికి నాయన వారు చేస్తున్న నాయన భారాన్ని బట్టి మీకు అనేక వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావం. వచ్చే దైవజనులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులను కూడా దీవించి ఆశీర్వించి చూపించమని నాయన అలాగే కూడికి నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన మీరే మీ ఆత్మతో నింపి బలపరిచి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఎవరైతే నాయన మరి వర్తమానం అందిస్తాక నాయన మీరు ఏర్పరచుకున్నారో నాయన వారిని బలపరిచి నాయన తండ్రి అందరికి కావాల్సిన నాయన వర్తమానాన్ని మరి నాయన మీరు మాకు దయచేసి మా హృదయాలకు తెప్పరిల చేసి మమ్మల్ని అందరినీ కూడా నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే నాయన ఈ కృప కనికరం అందరిపై ఉంచి నాయన నీ ఆశీర్వాదాల దీవులతో మమ్మల్ని నింపి కూడికి అనంతరం కూడా మేమందరం తిరిగి మా గృహాలకు క్రమంగా చెప్పడానికి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు చక్కగా ప్రార్థన చేసిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే అలంకరించి నడిపిస్తున్న రాజుగారికి కూడా నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 మహోన్నతుడా మహాకరుణ ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు 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 వందనాలు. ఇదిగోనైనా ఈ అవకాశం ఇచ్చిన మాకు మా అందరికీ నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ దాసుని మీద దీవించి ఆశీర్వదించండి అయినా అయినా నీకు వందనాలు. ఎన్నో బాధలు ఇబ్బందులైనప్పటికీ కూడా నీ కృపలో
నైనా మాసంలో మమ్మల్ని అడుగు పెట్టడానికి ఇదిగోనైనా 37 తారీఖున ఏర్పాటు చేస్తున్న సేవకుల సదస్సులలో వచ్చిన నీ దాసులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా క్షేమంగా తోడుకుంటండి. మీరు పగలేదు ఎవరికి తోడైన పగలేనిది నదులుగా ఆజ్ఞాపించున్నాను. వారిని ఎట్టుకొద్దులను సెలవించున్నావు దేవా. అయినా అమ్మాయి బస్సులో ఉన్నారు, లేకపోతే నైనా బళ్ళలో ఉన్నారు, రైలులో ఉన్నారు, నడక ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నైనా క్షేమంగా తోడుకుంటామని వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలని దాసులు ఇచ్చిన సంఘాలను బదిలీమని వేడుకుంటున్నాను దేవానికి వందనాలు. ఇందులోనే ఎంతో మంది స్పాన్సర్ చేసి ఉన్నారు. వారిని కుటుంబాలను కూడా దీవించండి. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి. చేస్తున్నాలో ప్రతి అవసరం తీర్చనని నువ్వు సెలవిస్తున్నావు కనుక అయినా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. అలాగే నేను ఇంకా ఎవరైతే నీకు తిరుగుండి ఉన్నారు నైనా నువ్వు నిజమైన దేవుడు, శక్తివంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడు, సమాధానం ఇచ్చే దేవుడు నాయన. నీ బిరుదులు కలిగిన నాయన నిన్ను స్తుతించలేక గర్వలేక ఎంతో మంది అలాడుతున్నారు నైనా. నైనా వారి కన్నులు తెరిపించండి నైనా. వారి కన్నుల నుండి బాష్ప బిందువులు తయారు చేయండి నేను ఇస్తున్నాను. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి నైనా. నీకు వందనాలు స్తోత్రాలు నైనా. దేని వరకైతే ఎదురు చూస్తున్నారు నైనా, పనినైనా మరి ఉద్యోగం కొరకు, పనిపాటల కొరకు, పొలాల కొరకు నైనా, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారిని నూతన బలం, నూతన కార్యం జరిగించమని పెట్టుకుంటున్నాను దేవానికి వందనాలు. వచ్చిన నీ సంఘాలనైనా సంఘ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీ దాసులందరికీ నైనా ఆహారం సిద్ధపరుస్తుండగా వారిని కూడా దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనా. అయ్యా మరి సేవకుల యొక్క సదస్సులలో వచ్చిన నా దాసులకి ఏదైతే అవసరం ఉందో నైనా, మరి ద్రవ్యం అవసరం ఉందో, సంఘం అవసరం ఉందో, ఆత్మల అవసరం ఉందో వారు మాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు కనుక నీవు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. ఆరోగ్యం అవసరం మీ ఉన్నదేమో, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. యెరూషలేము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా నూతన యెరూషలేమునైనా కడుచున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి నైనా. నీకు వందనాలు. ప్రేమలోనైనా ఎన్నో యుద్ధాలు జరుగుతున్న యుద్ధాల నుండి ఆపమని వేడుకుంటున్నాను దేవా. యుద్ధం చేసేవాడు యెహోవా అంటున్నావు కనుక అయ్యా నీ దేవుడు మాత్రం యుద్ధం చేయడానికి, దురాత్మలతో యుద్ధం చేయడానికి, సాతాన శక్తులతో యుద్ధం చేయడానికి, ఆకాశంలో దుష్టశక్తులతో యుద్ధం చేయడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అలాగే నైనా ఎవరికి ఏది అవసరం ఉందో అవసరాన్ని తీర్చండి. వచ్చిన నీ దాసులను దీవించండి, ఆశీర్వదించండి. పాటల్లో మీరు ఉండండి, వాక్యంలో ఉండాలి, మీరు ఉండండి. వాక్యం చెప్పండి, నీ దాసులు ఎదుగుతాత్మను మహిమ ప్రభావం మీరే పొందబడుతున్న యేసు ఈ అవకాశం ఇచ్చిన దేవుడు మంచిది. చక్కని ప్రార్థన చేసిన ప్రియ సహోదరునికి ప్రభు పేరు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమము దేవుని సేవకులు ఉండే భారం కొరకు ప్రార్థన మాత్రమే చేయాలని, రెండవదిగా ఒక వచ్చిన సేవకులు 10 నిమిషాలు చెప్పగలిగిన వారు, ప్రేరేపితులు చెప్పగలిగిన వారే, దేవుని సేవకులు అందరూ వాక్యం చెప్పగలిగిన వారే, చెప్పలేని వారు ఎవరు అని ప్రేరేపణతో ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి మరి అవకాశం ఇస్తాను. దయచేసి మీరందరూ ఇక్కడ పుస్తకంలో వారి యొక్క ఆలోచన ఉంది కదా, మరి సంతకాలు ఇంకెవరు చేయలేదు. ఇందులో సంతకాలు చేయడం చేయండి. స్త్రీలు కూడా రాష్ట్రంలో కూడా చెప్పండి. అక్కడ ఎవరెవరు చేయలేదో వాళ్ళకి చెప్పండి, సంతకాలు చేయండి. అలాగే ఇప్పటి వరకు చక్కగా కూర్చుని బికాలయ్య గారు అయ్యగారు చక్కని ప్రేమతో ఇచ్చిన విధులను స్వీకరించిన సేవకులకి ప్రభు గారికి వందనాలు. మరి ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే సేవకుల పట్ల అంత కార్యాలు దేవుడు వారి తప్పని వారి సంఘానికి జరిగించును కాక. ఒకసారి లేచి నిలబడదాం. 1-2 నిమిషాలు దేవుడిని స్తుతిస్తున్నాం.
చెప్పబడినట్లుగా దేవునికి 10 నిమిషాలు దేవుని యొక్క సేవకు వాక్యం అందించగలిగి ఒక 10-15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించగలిగిన వాళ్ళు ఈ సమయంలో ప్రియ సహోదరులు మోషే గారు దేవుడు వారికి ఇచ్చిన తలపను బట్టి ఒక 10-15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారే కాదు, తర్వాత ఇంకా ఇద్దరు ఈ టైం బట్టి ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. సిద్ధపడండి. మొట్టమొదటిగా వారి మోషే గారు లేచి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని గ్రామంతో వారికి సభలు ఇస్తారు.
హల్లెలూయా. రెండు చేతులు పైకి. హల్లెలూయా. రెండు చేతులు పైకి వెళ్తాడు. హల్లెలూయా. దేవుని నామం పొందాలండి. ప్రతి నెల రెండో శనివారం ఈ సేవకుల సదస్సు అంటూ కూడిక, విశ్వాసుల కూడిక ఏర్పాటు చేశారు. పికలయ్య గారికి, పాస్టర్ వారికి, అలాగే వారి బిడ్డలకి, సంఘ బిడ్డలకి, నాతో పాటు సేవ చేస్తున్న సేవకులకి, సేవకులకి వందనాలు. ఈ రోజున మనం ఇక్కడికి కూడుకున్నామంటే అది దేవుడు కృప. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి, మనకు మనకు కావాలి కాబట్టి ఆయన మనతో ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు. అందుకని మనకు సేవకులు నా పద్యాలకి వీళ్ళకి కావాలని దేవుడు మన ఎంతో తన రెక్కల చాట భద్రపడతాడు. నేను ఈరోజు చెప్పే వాక్యం కొన్ని మాటలు శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 వచనం చదవండి. దాన్ని నేను కొంచెం మీకు వివరిస్తాను. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన జనసమూహమును చూసి చదవండి. వారిది హృదయం శుద్ధిగా నీతి నిమిత్తము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, జీవాధిపతిని దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, ఈ రోజున ప్రభా అయ్యా నీ మాటలు మాలో పెట్టి ప్రభా, నిలబడితే నేనే కానీ మాట్లాడితే నువ్వే తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈరోజు చెప్పే వాక్యం వెనకల చెవి గ్రహించే మనసు అందరికీ దేశమని నీ పరిశుద్ధాత్మ కృపరించి దీవించమని యేసు ప్రభు నామములో పొందిన మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వినండి. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేది. అప్పుడే నోరు తెరిచి ఇలాగా బోధించసాగిన, ఆత్మ విషపై ధన్యులు పరలోక రాజ్యం వారిది. శిష్యులు చెప్తున్నాడు ఆయన. తర్వాత శిష్యులే కాదు, కొంతమంది విశ్వాసం కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. ఆయన పరలోక రాజ్యం సమీపించిందని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ మనం దేనికి వచ్చాం? ఇక్కడికి ఆయన పద్యాలకు వచ్చాం. సువార్త చెప్తున్నా. సువార్త అంటే యేసు ప్రభు ఆయన మందము మనం ఆయన పనిచేస్తేనే ఒక సువార్త. ప్రతి విషయం ఆయన మనకి తోడనేడుగా ఉందని చెప్పాడు. హృదయ స్థితి గల వారి ధన్యులు వారి దేవుని చూసేది. ఎప్పుడైతే మన హృదయం శుద్ధిగా ఉండాలి,
మనం ఎప్పుడు మన హృదయం శుద్ధిగా ఉందో మన దేవుని చూద్దాం. ఎలా చూద్దాం? హల్లెలూయా. దావీదు గారు ఉన్నాడు, అలాగే యోబు గారు ఉన్నాడు. వారు ప్రొద్దుటే లేచి ఏం చేసేవారైనా ప్రార్థన చేసేవారు. ఎప్పుడైతే ఆయన మోకరించి ప్రార్థన చేసి బయటకు వచ్చేవారు, అప్పుడు దేవుని ఆశీర్వదించారు. హృదయం శుద్ధి చేసుకోవాలి. రాత్రి మనం పడుకున్నప్పుడు మనకి ఏ ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలే మనకు ఒక తప్పుడు దారి ఎత్తాకే అవకాశం ఉంది. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు కదా, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. యేసు ప్రభుతో ఉంటే చాలు, ఆయన ఎల్లప్పుడూ మనం కాపాడతాడు. ఆయన కాపాడడానికి వచ్చాడు మనల్ని. మనం ప్రతి మనిషి ఎక్కడి నుంచి వచ్చాము? మనం ఒక్కొక్క పని నుంచి వచ్చాము. ఒక్కొక్క తాపి పనులు చేసేవారు, ఒకరు బట్టల పని చేసేవారు, ఒకరు ఐరన్ పని చేసేవారు, ఒకరు వ్యవసాయం చేసేవారు, ఒకరు ఉద్యోగం చేసేవారు. కానీ ఆయన అన్నాడు కదా, మనం ఆయన పని చేస్తాక ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోమని చెప్పాడు. మనకి ఎవరు సువార్త చెప్తేనే మనం నమ్ముకున్నాం. మన సేవకునిగా మనం తయారయ్యాం. దేవుడు మనం అభిషేకించాడు. ఆనాడు దావీదు గారిని ఎలా అభిషేకించాడు, అలాగే మనకు అభిషేకించాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏం చేయాలి? మనం